నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తూ ఉన్నాను. రాజీవ్ యువ వికాసం పథకం కింద మంజూరు చేసినటువంటి ఆ యూనిట్లకు బ్యాంక్ లింకేజీని ప్రభుత్వం తప్పనిసరిగా చేసింది. అంటే మనం రాయితీ పోను మిగిలిన అమౌంట్‌ను మనం బ్యాంకులో రుణంగా తీసుకునేటటువంటి ఆ ప్రాసెస్‌నే బ్యాంక్ లింకేజ్‌గా మనం చెప్పవచ్చు. ప్రభుత్వం మనకు అందించేటటువంటి యూనిట్లు అంటే 50,000, 1,00,000, 2,00,000, 3,00,000 రూపాయల వరకు మనకి ఈ రాజీవ్ యువ వికాసం కింద మనకి సబ్సిడీ రూపంలో రుణాలను ప్రభుత్వం అందిస్తూ ఉంది. ఇందులో 50,000 రుణం తీసుకున్నటువంటి వ్యక్తులు మరి అది 100% సబ్సిడీగా ఉంది. మిగిలినటువంటి 2,00,000, 3,00,000, 4,00,000 వరకు యూనిట్ వ్యయంలో కొద్ది మొత్తంలోనే సబ్సిడీ అనేది మనకి తీసుకునే వెసులుబాటైతే ఉంది. అంటే ఆ సబ్సిడీ పోను మిగిలిన అమౌంట్‌ని మనం ఆ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలి. ఆ విధమైన ప్రాసెస్ అనేది జరిగితేనే మనకి రుణం అనేది శాంక్షన్ అయ్యే అవకాశంగా కనిపిస్తూ ఉంది. గతంలో బ్యాంకు రుణాలు సకాలంలో మంజూరు కాకపోవడం, తప్పనిసరిగా లబ్ధిదారుడు ఇచ్చే రుణానికి పూచీకత్తు షూరిటీ అన్నమాట. షూరిటీ పెట్టాలని చెప్పడంతో కొందరు యూనిట్లు మంజూరైనా, రాయితీ విడుదలైనా పథకం అమలు కాలేదు. ఈ తరహా పరిస్థితులను అధిగమించేందుకు యూనిట్ వ్యయంలో రాయితీ తీసివేయగా మిగిలిన మొత్తాన్ని సొంతంగా భరిస్తే యూనిట్ మంజూరు చేయాలన్న ఆలోచన ఉంది. ఈ తరహా విధానంతో పథకం లక్ష్యం నెరవేరుతుందని, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగవుతాయనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం భావిస్తూ ఉంది. యువ వికాసం కింద రాష్ట్ర వ్యాప్తంగా 16.23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కేటగిరీ 1 కింద 50,000, కేటగిరీ 2 కింద, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇట్లా 3 దశలుగా మరి రుణాలను అంటే ఇక్కడ క్లియర్‌గా రాయబడింది. ఎట్లా అంటే 1,00,000, 2,00,000, 2,00,000కి వచ్చేసి 20% సబ్సిడీ. తర్వాత కేటగిరీ 4 కింద 2,00,000 నుంచి 4,00,000 వరకు 30% సబ్సిడీ. అంటే లక్షకు 30,000 రూపాయలు మనకి మాఫీ అయితే మిగిలిన అమౌంట్ మనం కట్టాల్సి ఉంటది. ఈ విధంగా బ్యాంకు లింకేజీ ఉంటేనే మనకి రుణ సదుపాయం పొందే అవకాశం ఉంది. ఇది మాత్రం తప్పనిసరిగా చేసింది ప్రభుత్వం. ఇది విశ్లేషణ. ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.